బీకేతండ ప్రజలందరూ నమస్తే అండి. ఏం లేదు, డ్యూటీలో భాగంగా మేము తిరుగుతుంటాం. ఇక అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే మాకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఓకేనా, మా ఎస్ఐ గారు కానీ 100 కానీ ఫోన్ చేస్తూ అనుమానాస్పదంగా బైక్ నెంబర్ లేకుండా తిరుగుతుంటారు కొంతమంది. ముందల వైపు ఎన వైపు నెంబర్ లేకపోతే అనుమానించాలి. మహిళలు సింగిల్గా ఉన్న మెడల గూసులు గుండెకు పోతారు. కూడా ఒక్కొక్కసారి మనం కింద పడేసరికి ప్రాణాలు పోతారు. సీసీ రోడ్ల మీద కానీ మామూలుగా కచ్చే రోడ్ల మీద. ఓకే, మహిళల పట్ల జాగ్రత్తలు అవసరం. సింగిల్గా పోదని కోరుకుంటాం. పిల్లలు మీకు ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు, పండుగ సెలవులు ఇచ్చారు. మీకెళ్ళి కాలువలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, ఇంకేమున్నాయి, చెరువులు ఉన్నాయి కదా. మీరు ఈతకు పోదు దయచేసి. మొన్న రీసెంట్గా సిద్దిపేట ఏరియాలో కొండపైచిమ్మ రిజర్వాయర్ అని పెద్ద రిజర్వాయర్లో ఒక 15 సంవత్సరాల పిల్లలు ఇట్లా సెల్ఫీ దిగుతుంట కింద పడ్డాడు. ఆ బాబుని తీయబోయే క్రమంలో వీళ్ళు పడి కనపడడం జరిగింది. దయచేసి పిల్లలు పేరెంట్స్కి మీకు ఇబ్బంది పెట్టద్దు. ఈత రాకపోతే అసలు పోగిరి నీళ్ళకాడికి పోవద్దు. ఓకే, మీకు ఒకవేళ ఈత కొట్టాలనిపించినప్పుడు ఇట్లాంటి పెద్ద తీసుకోపోరి. నడుంకి ఒక 5 లీటర్ల క్యాన్లో ఏదైనా కట్టుకుంటారు, తాడుతో కట్టుకొని అప్పుడు ఈతకోవచ్చు మనం. అవునా అవునా కదా? లేకపోతే పోమగరి. అసలు ఈత రాకపోతే నీటి దగ్గరికి పోగిరి. బైకుల కాడికి కానీ వాగుల కాడికి పొంగల కాడికి చెరువుల కాడికి పోగిరి. చెరువుల కాడికి ఈత రాకపోతే పోతే ఏంటంటే ప్రాణాలు పోతుంది. ఒక్కసారి గబ్బుకున్న భయానికి నీళ్ళు అవుతాం, ముక్కులో పోతే ఊపిరితిత్తులో పోయి గాలి అడగ చనిపోతాం మనం. ఓకేనా, అందరూ కూడా చదువుకోరు మంచిగా. ఓకే, ఈ తండాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి. మీకు మంచి హాస్టల్ ఉంది, మంచిగా గవర్నమెంట్ హాస్టల్ కల్పించి బడి స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువుకుంటారు తమ్ముళ్ళు. నువ్వు ముందుకురా. నీ పేరేం పేరు? ఏమైతే పెద్ద తర్వాత జాబ్ చేస్తావా? ఏం జాబ్ చేస్తావు పెద్ద తర్వాత? పోలీసా? మీరు ఎంతమంది పోలీసు ఎదురు? నలుగురా? గట్టికి ఇట్లా ఇట్లా కాదు, ఎంతమంది ఎదురు? పోలీసు ఎంతమంది అవుతారో అంతమంది చెప్పండి. మీరు పోలీసు కావాలన్నారు. చిన్నోళ్ళు 2 పోలీసు అవుతారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచి చదువుగా శబాస్. బయట తిరగబాగా మంచిగా ఇంట్లో అన్నం తినండి. ఓకేనా?